ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటి అంటే స్థానికత అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎలా ఉండేది? ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానికత వర్తించాలి అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే చదివితే ఆ స్టడీ సర్టిఫికేట్ ఉంటే అక్కడ వాళ్ళు స్థానికత కలిగినట్టు. కానీ అదే సమయంలో తెలంగాణలో ఏమైంది? మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుతారో అది స్థానికత కలిగే విధానంగా వాళ్ళు చేసుకున్నారు, తెలంగాణ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఒక విద్యార్థి మొదటి తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలంగాణలో చదివినట్టు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏపీలో చదివినట్టు చూపించుకున్నారు కొంతమంది బోగస్ సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమవుతుంది? ఎక్కడా స్థానికత కలుగుతుంది, ఎక్కడా స్థానికత కలుగుతుంది. సో అందుకే దీన్ని నివారించడానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తీసేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుతారో అదే స్థానికతగా పేర్కొన్నారు. ఈ స్థానికతలో ఇంకొక 2 మార్పులు చేశారు. మొదటిదేమో మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివితే అది మీ స్థానికత, అదే స్థానిక మల్టీ జోన్, అదే స్థానిక జోన్, అదే స్థానిక జిల్లా. రెండోది, ఒకవేళ కానీ ఈ 7 సంవత్సరాల్లో ఏదన్నా కొన్ని సంవత్సరాలు బయట చదివి ఉంటే ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు చదువుతావో అది నీ స్థానిక జిల్లా, స్థానిక జోను, స్థానిక మల్టీ జోన్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు కోస్తాంధ్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు 5 సంవత్సరాలు చదివారు స్కూల్, తర్వాత కృష్ణాకు వచ్చేసారు, మీరు ఇంకో 2 సంవత్సరాలు చదివారు. అంటే మీ జోన్ ఏమవుతుంది? మీ జిల్లా ఏమవుతుంది? పశ్చిమ గోదావరి జిల్లా అవుతుంది. అంటే ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు అనేది మీరు విద్యను అభ్యసిస్తారో అది మీ స్థానిక జిల్లాగా అవుతుంది. తర్వాత 3వ కండిషన్, మొదటిది చాలామంది మీట్ అయిపోతారు. ఒకవేళ మొదటి కాకపోతే రెండోది మీట్ అవుతారు. అలా అది కూడా కాకపోతే, సార్ నేను అసలు 10వ తరగతి ముందు అసలు స్కూల్కే వెళ్ళలేదు, ఫస్ట్ టైం 10th క్లాస్లోనే ఎగ్జామ్ రాశానంటే ఎక్కడైతే నివాస స్థానం ఉంటుందో అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీ స్థానిక. ఆ 7 ఏళ్ళు మీరు అక్కడ ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదే దాంతోపాటు 10th క్లాస్ కూడా అక్కడే అయ్యి ఉండాలి. అప్పుడు మీకు ఆ స్థానికత అనేది వర్తిస్తుంది అనమాట. అర్థమైందా? ఇది స్థానికత యొక్క నిర్వచనం ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎప్పటి నుంచి అమలుపరిచారండి? జీవో డిసెంబర్లో ఇష్యూ చేశారు. డిసెంబర్ 2025లో ఇష్యూ చేశారు. దీంతో స్థానికత పూర్తిగా మారిపోయింది.